కాపాడంగ తానొప్పుగ కాపాడంగ మానుగ మూడడుగులు బలిచేదానముగును వామన రూప బలిచేదానముగును వామన రూప. నిన్న నేను ఈ వేడుకలకు హాజరు కాలేకపోయాను. కానీ ఈ సంబరాలు చూస్తుంటే ఈ చిన్ననాటి స్నేహితులు, మాకు సీనియర్లు, మాకు జూనియర్లు ఎంత ఆప్యాయతతో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు అంటే
ఇవాళ మన టీచర్ని మనం ఎంత చక్కగా గౌరవించుకున్నామంటే శ్రీ కొప్పోలు హనుమంతరావు గారికి జరిగినటువంటి సన్మానం ఒక చిన్న నిదర్శనం. అలాంటి ఉపాధ్యాయులు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ ద రేర్ సైడ్ ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. ఓకే, నేను మాట్లాడుతూ 2 నిమిషాలు, ఆ తర్వాత మంత్రివర్యులు మాట్లాడతారు. వారి సందేశం వినాలి, విని మనం ఆకలింపు చేసుకోవాలి. దయచేసి నిశ్శబ్దం పాటించండి. ఇప్పుడే ఒక ఈనాడు మిత్రుడు కనపడితే చెప్పాను, మీ ప్రస్థానం ఎలా ఉంది ఈ స్కూల్లో అంటే మనందరి తరఫున చెప్పాను. ఒక్క విషయమే ఎక్కువ మాట్లాడను. నేను చిన్నప్పుడు మా నాన్నగారి స్కూల్లో మిర్యాలపాలెంలో మా నాన్నగారి ప్రిలిమినరీ ఎలిమెంటరీ స్కూల్లో చదివాను. ఆ తర్వాత పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదివాను. ఆ తర్వాత సిఎస్ఆర్ శర్మ కాలేజీలో చదివాను. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. తర్వాత ఐఐటి కాన్పూర్ పోయాను. ఇన్ని చేసినా మా జీవితంలో గుర్తుండిపోయేది, పర్మనెంట్గా శాశ్వతంగా గుర్తుండిపోయేది ఒక్క పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ అనే చెప్పాను. కారణం ఏంటంటే ఉపాధ్యాయులు అంత గొప్పగా విజ్ఞానాన్ని పంచేవాడు పిల్లలకి. వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారో అంతకన్నా ఎక్కువ ఆర్ద్రత, వారి యొక్క ఇంట్రెస్ట్, ఆసక్తితో చెప్పేవాళ్ళు. అందుకనే మనలో చాలామంది చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారందరినీ చూసి చాలా సంతోషం వేసింది. ఇది మెయిన్గా కలయిక, రిమెంబరింగ్ ది ఓల్డ్ మూమెంట్స్ అండ్ నాస్టాలజీ. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డెలివర్ ఎ లాంగ్ స్పీచ్, బట్ లెట్ మీ టెల్ యూ, congratulations to the team which has been organizing for so many days, yesterday and today. Really, it's a monumental. దీనికి సోదర సమానులు, శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా ఎంత సహకరించారు, అదేవిధంగా మంత్రివర్యులు, వీళ్ళన్నీ కూడా చెప్తూ ఇవాళ కొంతమంది టీచర్స్ నేను కలవలేకపోయాను, ముఖ్యంగా కేకేఆర్ గారు, అలా చాలామందిని ఈ సభ అయిపోయిన తర్వాత నేను కలిసి వారి పట్ల నాకున్న గౌరవాన్ని కూడా వ్యక్తపరుచుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లెట్ us meet as often as possible. అండ్ ఈ టీంకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, జనార్దన్ గారు కూడా ఉన్నారు కాబట్టి, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి, ఎనీ హెల్ప్ దిస్ స్కూల్ నీడ్స్ ఫ్రమ్ ది alumni, we are ready to do for this school. Okay, wish you all the best. God bless you. హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలకి అధ్యక్షుడు వహించినటువంటి మాజీ డీజీపీ సాంచాల గారికి, వేదిక వేదినటువంటి విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారికి, శాసనసభ్యులు జనార్దన్ గారికి, విజయ్ కుమార్ గారికి, వేదిక వేదినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ గారికి, సీతారామయ్య గారికి, ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే 2045 నుంచి ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా నిన్న ఇవాళ కలవటం, వారి యొక్క స్ఫూర్తులని మాట్లాడుకొని ఆహ్లాదంగా గడవడం అనేది ఒక గొప్ప సందేశం. ఈ స్కూలు చాలామందితో అనుబంధం, ఒంగోలు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర గ్రామాలకు అనుబంధంగా ఉన్నటువంటి స్కూలు. ఇక్కడి నుంచి ఉన్నత స్థానాలు కూడా ఎదగటం, పాత రోజుల్లో ఈ గర్ల్స్ హై స్కూల్ ఉన్న ప్రాంతాల్లో ఉండి, తర్వాత మంచి బిల్డింగు 90s ఇప్పుడు 80s ఇక్కడ కట్టడం, ఈ స్కూలు బాగా ఉండేది. తదుపరి విశాలమైన గ్రౌండ్, ఈ ప్రాంగణంలో జూనియర్ కాలేజ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది విద్యలకి ఈ ఉన్నటువంటి స్కూల్ని అనుబంధంగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్కి ఒక మంచి నిర్ణయం తెలియజేసుకుంటూ, 100 సంవత్సరాల క్రితం దాతృత్వంతో పిసిపాటి వెంకట రంగయ్య శర్మ గారు దాతృత్వంతో ఇది ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. వారి పేరు మీద ఈ స్కూల్ అనేది పూర్తిగా పీవీఆర్ అంటే చాలా కొద్ది మందికి తెలుసు, కానీ ఇది శతాబ్దోత్సవాల మీద వారి యొక్క పేరుని సుపరిచితం చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం సమీపంలోనే ఒక ప్రీ మెట్రిక్ హాస్టల్ నిర్మాణం చేయాలంటే జనార్దన్ గారు కూడా పక్కనే
సైట్ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ఏదైతే తూర్పుపాలెం దగ్గర ఉన్న హాస్టల్ని ఈ పక్కనే 3,70,00,000 రూపాయలతోటి నిర్మాణం చేసినట్టయితే ఈ స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులు కూడా పెరుగుతారనేది దానికి చిన్న ప్రాబ్లం ఉంది. అది కూడా రెక్టిఫై చేద్దాం. ఇప్పుడే నేను జనార్దన్ గారు రవి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను చాలా కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నప్పటికీ కూడాను సాధారణంగా మిడిల్ క్లాస్ పీపుల్తో పాటు పూర్ పీపుల్కి గవర్నమెంట్ స్కూల్స్కి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్ కరికులం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉన్న విద్యార్థి అయినా కానీ మంచిగా రాణించాలి, వారు ఉన్నత స్థితిలో ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్తో సహా పూర్తి స్థాయిలో ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నామనే విషయం తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో మరింత మంది విద్యార్థులు మరింత ఉన్నత స్థానాలకు రావాలి. ఈ స్కూల్లో ఈ 100 సంవత్సరాల వేడుకని ఇప్పుడే పెద్దలు సాంబశివరావు గారు చెప్పారు. ఈ స్కూల్ అభివృద్ధిలో ఎంతవరకు తన పాత్ర కావాలన్నా ముందుంటామని చెప్పడం, అదేవిధంగా నిన్న ఇవాళ పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించి అవసరమైతే పిల్లలకి స్పెషల్గా వారిలో రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ లెక్చరర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే బ్యాంకులో ఉన్నారో వాళ్ళని 100% ఉత్తీర్ణతతో పాటు మంచి స్థాయిలో ఈ స్కూల్ నుంచి ఈ హై స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా తీర్చిదిద్దేదిగా రోల్ మోడల్గా వ్యవహరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు డోల వీరాంజనేయులు స్వామి గారు, అదేవిధంగా గుడ్డిపాటి రవి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఫార్మర్ డీజీపీ సాంబశివరావు గారు, ఇక్కడ విచ్చేసిన అనేక మందికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీవీఆర్ స్కూల్ అలుమినై ఇంత బ్రహ్మాండంగా, ఇంత ఉత్సాహంగా, ఇంత సంతోషంగా ఒక 2 days సెలబ్రేషన్స్ చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇందాక చెప్పినట్టు పాతకాలంలో ఇప్పుడు కూడా పాతకాలంలో మరి స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఏ కులానికి చెందిన వాళ్ళైనా, మిడిల్ క్లాసు పూర్ పీపుల్ అయినా కానీ ఒక ఎడ్యుకేషన్తో పైకి వచ్చిన వాళ్ళందరూ, అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మీన్స్ ఫర్ సోషల్ చేంజ్. ఎందుకంటే ఎవరికి తెలివి ఉన్నాలో, ఎవరు చదువుకున్న వాళ్ళు పైకి వచ్చారు. దానికి ఉదాహరణకి చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈ స్కూల్లో ఎంతోమంది మామూలు వ్యక్తులు ఎంతో మంచి ప్రొఫెషన్స్లో మంచిగా చదువుకున్న ఉన్నారు. దానికి ప్రత్యేకంగా మన ఫార్మర్ డీజీపీ గారు సాంబశివరావు గారు ఉన్నారు. సో నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే, ఆ రోజులలో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఎంతోమంది ఎన్నెన్నో మంచి పొజిషన్లోకి వచ్చారు. అంటే ఆ రోజు మనం గుర్తించాల్సిన విషయం ఏంటిదంటే, సమాజంలో సోషల్ ఈక్వాలిటీ రావాలంటే ఎడ్యుకేషన్లో కూడా మంచి ఎడ్యుకేషన్ రావాలి ఫస్ట్. దాని తర్వాత ఎడ్యుకేషన్ కూడా సమానంగా ఉండాలి. అంటే ఏంటిదంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలా, ఏదో ప్రైవేట్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఉంటే అది అన్ఫేర్ కాంపిటీషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము గవర్నమెంట్ స్కూల్స్ని బాగా ఎడ్యుకేట్ చేయాల్సింది, మరీ ముఖ్యంగా బీద వారికి, మిడిల్ క్లాస్ వాళ్ళకి చేయాల్సింది చాలా ముఖ్యమని. సో అందుకని ఈరోజు మా గవర్నమెంట్ కూడా, లోకేష్ గారు కూడా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద అనేక స్కీములు తీసుకొని వస్తారు. ఇవన్నీ ఒక విధంగా సోషల్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంలో నేను కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, ఇలాంటి మామూలు గవర్నమెంట్ స్కూల్లో మా ఫాదర్ కూడా ఎక్కడో తురిమిళ్ళలో చదువుకొని వన్ ఆఫ్ ద ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ జిల్లాలో చేశారు 1979లో. 1968లో ఐపీఎస్ కూడా వచ్చింది ఈ జిల్లాకు చెందిన అతనే దానం గారు అని మా ఫాదర్. నేను చెప్పదలుచుకున్నది, ఈవెన్ స్మాల్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పెద్ద అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ద వరల్డ్, దాంట్లో కూడా సాధించారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు కూడా ఏదైనా సాధించగలరని మనకు తెలుసు. అందుకని రాబోయే కాలంలో మా ఇటు తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎంతో దృష్టి పెట్టి మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఇంకొకసారి చెప్పేది ఏంటిదంటే, ఈ పీవీఆర్ స్కూల్స్ అల్వినయ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగించదలుచుకున్నాను.
ఒకటి ఏంటిదంటే ఈ సందర్భం మీ అందరిని చూస్తూ ఉంటే మా స్కూల్స్ కూడా గుర్తొస్తున్నాయి. నేను కూడా రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్నాను. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఎవరైనా ఏమన్నా అడిగితే నేను క్లియర్గా చెప్తా ఉంటాను, నాలో ఉన్న మంచితనం అంతా నా స్కూల్ వల్ల, మిగతాదంతా వేరే వాళ్ళ వల్ల అని చెప్తా ఉంటాను. సో అది ప్రతి స్కూల్లో ఉండే వాళ్ళకి అదే ఉంటుంది. అందుకని ఇలాంటి హ్యాపీ సెలబ్రేషన్లో మరి ముఖ్యంగా ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఫార్మర్ డీజీ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అల్యూమినై చెప్పారు ఈ స్కూల్కి డెవలప్మెంట్ చేయడానికి విల్ బి పవర్ అని. ఐ హోప్ all of us put together will do our best to develop this school. విశేష ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది, చాలా గొప్పదనమాట. తరాలు మారినా యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట. ఏదైతే భోజనం అయితే ఒక పూట పెట్టి సంతృప్తి పరుస్తాం, కానీ విద్యను ఇస్తే వాడు బతకడంతో పాటు 10 మందిని బతికించగలిగిన గొప్పది ఏదైనా ఉందంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక్క విద్యకు మాత్రమే చెల్లిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి పీవీఆర్ స్కూలు ఇవాళ శతజయంతి ఉత్సవంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే పెద్దలు ఆ రోజు 1925లో దాదాపు 5 ఎకరాల 90 సెంట్లు పిసుపాటి వెంకట రంగయ్య గారు, వెంకటయ్య శర్మ గారు స్థాపించారన్నమాట. ఆ రోజు అనమాట. ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దడమే కాకుండా వివిధ హోదాల్లో నిలబెట్టిన స్కూల్ ఏదైనా ఉందంటే అది పీవీఆర్ స్కూల్ అనమాట. ఎవరైనా మేము ఒంగోలు వచ్చినప్పుడు ఏ మీటింగ్ పెట్టినా, ఎవరు దిగాలన్నా, ఏదన్నా సరే అందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే స్కూల్ ఏదో ఉందంటే పీవీఆర్ స్కూల్. అంటే తెలియని వాళ్ళు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు లేరనమాట. అలాంటి ఎంతోమంది ఆ రోజుల్లో స్థలం అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఇవాళ ప్రకాశం జిల్లా నలుమూలల స్కూల్స్లో ఆ రోజు అందరూ కూడా దానం చేసిన స్కూల్ స్థలాలే. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువుకొని వివిధ హోదాల్లో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు పెద్దలు చాలామంది మా గ్రామంలో 10 మంది చదువుకుంటే గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు. ఇవాళ ఏంది, మనము మన పిల్లలనే ఉండేవాళ్ళు. ఆ రోజు ఎట్లుండేదంటే మా గ్రామానికి స్కూల్ పెడితే మా గ్రామంలో చదువుకుంటారు, 10 మంది బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, మా గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు చాలామంది పెద్దలు చాలామంది దానాలు చేసేవాళ్ళు అనమాట. నేను రావినూతలు వెళ్తూ ఉండేవాడిని. రావినూతల ఊర్లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. నేను వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు, ఆ రోజుల్లో పెద్దవాళ్ళందరూ మంచి ఆలోచన చేసి వాళ్ళ స్కూల్ పెట్టబట్టి వాళ్ళు మేము దేశ విదేశాల్లో సుఖంగా ఉంటున్నామంటే ఆ రోజు మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఈ గ్రామాల్లో స్కూల్ గెలిపించడం వరకే అని చెప్పారు. ఇవాళ రోజుల్లో అన్ని ప్రభుత్వాలు చేయలేవు, మనంతా సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందిస్తారు. మొన్న ఈ మధ్య నేను నారాయణ గారు మన మంత్రివర్యులు నారాయణ గారు ఒక స్కూల్ చూపించారు నాకు. నేను నెల్లూరులో స్కూల్ చేస్తున్నాను, అవి చూడమన్నారు. చూస్తే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా బ్రహ్మాండంగా తయారు చేశారన్నమాట. అట్లా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఊర్లో కూడా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అన్ని ప్రభుత్వాలే చేయలేవు కాబట్టి కొంతవరకు పూర్వ విద్యార్థులు, మంచి పొజిషన్లో ఉన్న పూర్వ విద్యార్థులు అందరు సహాయ సహకారాలు అందిస్తే కనుక తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువు, వాళ్ళ చదువుతో వస్తుంటే లక్షలు పెట్టి చదివించాల్సి వస్తుంది పిల్లల్ని. వైద్యం అట్లానే విద్య పేదవాడికి అందకుండా పోయే అంత స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం కూడా కొంతవరకు పేదలకు అందరూ కూడా మనతో పాటు సమానంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చెబుతుంటాడు, ఆ రోజు అంబేద్కర్ గారు మన మధ్య కులాల మధ్య అసమానతలు తొలగాలంటే కూడా మీ అందరిని కూడా కలుసుకున్నాం, చాలా సంతోషం వేసింది. కాకపోతే నేను ఆర్గనైజేషన్ కొంచెం లోపం ఉంది, అంతా డయాస్ అంతా గందరగోళంగా ఉండింది. ఇవాళ కొంచెం ఆర్గనైజ్గా ఒక బాగా కార్యక్రమాన్ని బాగా చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా మేము రాజకీయంగా ఎక్కువసేపు ఉండడం కూడా మాకు మంచిది కాదు. ఏదో 2 మాటలు మాట్లాడేసి, ఎందుకంటే మనం పిలవగానే ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయి బిజీగా ఉన్నా కూడా చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు. మన ఉద్దేశం ఒకటే, ఈ పీవీఆర్ స్కూల్ 100 ఇయర్స్ అయిపోవడం, ఎంతోమంది ప్రముఖులుగా చదువుకున్న వాళ్ళు ఈరోజు మన ఎక్స్ డీజీపీ గారు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, ఐజీ గారు లాంటి వాళ్ళు, డాక్టర్స్, లెక్చరర్స్, వ్యాపారస్తులు, అదేవిధంగా వివిధ స్థాయిల్లో, గొప్ప స్థాయిల్లో ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ఒకసారి కలుసుకోవడానికే ఈరోజు ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్ మన వాళ్ళంతా కూడా పెట్టారు. అందరం కూడా ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాదు, బయట ఊళ్ళ నుంచి కూడా అందరూ వచ్చారు. అందరూ కూడా ఒకసారి చిన్ననాటి గుర్తులు పెట్టుకోవటం, అదేవిధంగా చిన్నప్పుడు జరిగిన మాస్టర్స్ వీళ్ళందరితో కూడా కొంతమందితో కలుసుకోవటం ఒక మంచి కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమంలో మేము కలవటానికి
మీకు సహాయం చేయడానికి మనం ఏం చేస్తే మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలో మనం ఉన్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నిన్నట్లాగా ఎక్కువసేపు అనేది లేకుండా ఈరోజు సింపుల్గా తర్వాత మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి రెగ్యులర్గా. ఈరోజు సెకండ్ డే కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఎంతో చక్కగా ఈరోజు చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. ఏ అవసరం ఉన్నా కూడా కమిటీ సభ్యులు కానీ ఎవరు ఏం చెప్పినా కూడా ముందుండి తప్పకుండా దానికి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు మన ప్రతి ఒక్కరికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా, బయట ఊళ్ళ నుంచి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు అనేది అది మాకు లెక్కలేదు. ప్రతి విద్యార్థి అతి శ్రమతోటి మేము ఏమి చెప్పామో అది మొన్నటి మళ్ళీ రిపీట్ చేసేటటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఇట్లా వీళ్ళలో గొప్పవాళ్ళుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో డీజీపీ గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, పెద్దలు అందరూ వీళ్ళంతా ఈ కార్యక్రమానికి చాలా సహకరించారు. దీన్ని ఇంకా వృద్ధిగా చేయాలని చెప్పే ఆలోచనలో ఉన్నాం. ఇది కాక మొట్టమొదట్లో పీవీఆర్ స్కూల్లో ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. స్కౌటింగ్ ఒకటి, ఆ స్కౌటింగ్ కాక ఇంకా రాత్రిపూట అవుటింగ్ అనేది, ఎన్సీసీ ఒకటి, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరిగేవి. కానీ ఇవన్నీ కాలక్రమేణా ఇక్కడ తగ్గిపోయింది. అదే కాక పీవీఆర్ స్కూల్లో మొట్టమొదట ఒక జెండా ఉండేది మాకు, మాటో ఆదర్శంలో ఒక జెండా, ఒక బాలుడు, బాలిక, ఆ ఇది మన ప్రముఖమైనటువంటి జాతీయ జెండాతో పాటు పెట్టేవాళ్ళం. దానిలో ఈ గమనిస్తే పిల్లలు, ఒక బాలుడు, ఒక బాలిక కింద పుస్తకాలు చదువుకుంటున్నట్టు ఉన్నాడు. దాన్ని అప్పుడు ఆవిష్కరించి సద్విద్యాయతి కిం ధనై అనే మాట మారి, సద్విద్యాయతి కిం ధనై, మంచి విద్య ఉన్న చోట ధనం ఎందుకు, మాకు చదువే బాగా చెప్పండి అనేటటువంటి దృష్టితోటి అది ఏర్పాటు చేశారు. కానీ ఆ కార్యక్రమం ఎందుకు ఆగిపోయిందో తెలియదు. తర్వాత మేము రిటైర్ అయి వచ్చాము ఇతరికి. ఆ రిటైర్ అయిన తర్వాత కూడా నేను ట్రై చేశాను కొంతవరకు. అది ఎందుకో అది పొరపాటుగా రాలేదు. అది ఆ ఆశ్రమం, ఆ కార్యక్రమానికి ఈ మళ్ళీ వాళ్ళు అందరూ కలిసి ఏర్పాటు చేసి మన ఫ్లాట్ని మనకు ఇస్తారు చేయాలి అనేటటువంటి దృష్టితోటి నేను మళ్ళా వీళ్ళకి అసలు రిక్వెస్ట్ చేస్తున్నాను. కేవలం అందులో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మొట్టమొదటి డీజీపీ గారు మాకు పూర్వ విద్యార్థి, తర్వాత మన బుజ్జి గారు, తర్వాత మంత్రి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ మాకు స్టూడెంట్స్. అదే అందరూ ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే. అందుచేత ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఉత్సాహంగా మేమందరం చేసాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి కృతజ్ఞతతో మేమందరినీ రిక్వెస్ట్ చేస్తూ మా పాఠశాల ఇంకా బాగు చేయాలని, మేము సర్వీస్లో లేకపోయినా కూడా మా చేత అయినటువంటి ఏదైనా మేము చేసుకుంటాం. దానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ, మేము ఏమేమి కార్యక్రమాలు ఆఫ్టర్ రిటైర్మెంట్ చేసామో కూడా మాకు కృతజ్ఞతలు ఉన్నాయి పిల్లల దగ్గర నుంచి. అప్పుడు కూడా మేము ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మేము కొంత వర్క్ చేసాం, ఫ్రీ వర్క్. అందుకని ఇట్లాంటి కార్యక్రమానికి మీరందరూ వచ్చి, పెద్దలందరూ వచ్చి
డీజీపీ నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్ కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా సంప్రదాయ పట్టు ధోతీస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు
33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును. వారెవ్వా నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.